నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే రిషిత బర్త్డేకి రిషితాని విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు చూపించే ఈ ప్రేమకి అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజైతే సాత్విక్ బర్త్డే అనమాట. సాత్విక్ కూడా మీ బ్లెస్సింగ్స్ మీ విషెస్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో కింద కామెంట్స్లో అయితే సాత్విక్ని మీరందరూ విష్ చేయండి, బ్లెస్ చేయండి. ఇంకా నిన్నైతే నేను రిషితాకి సాత్విక్కి ఏం చెప్పానంటే, రిషిత నీ బర్త్డే ఫ్రైడే వచ్చింది కదా, సాత్విక్ బర్త్డే సాటర్డే వచ్చింది కదా, సాటర్డే హాలిడే కాబట్టి బయటకు వెళ్దాము, ఫ్రైడే రోజు మీరిద్దరూ కలిసి ఇంట్లో కేక్ కట్ చేసుకుందాము అని చెప్పాను. ఇంకా వీళ్ళిద్దరూ ఓకే అన్నారు. హ్యాపీ బర్త్డే అయితే ఆల్రెడీ ఉంది, మా హస్బెండ్ బర్త్డేకి తీసుకొచ్చింది. ఇంకా బెలూన్స్ తెచ్చేసి వాళ్ళంతా డెకరేట్ చేసేసి టేబుల్ కూడా డెకరేట్ చేశానమాట. ఇంకా డాడీకి చేసినట్టే నాకు కూడా చేయమని అడిగింది రిషిత. ఇంకా సో మధ్యలో అయితే హార్ట్ సింబల్ వేసేసి చుట్టూ అయితే క్యాండిల్స్ పెట్టేశాను. ఇంకా ఒక సైడ్న ఆర్ అని ఒక సైడ్న ఎస్ అని రాశాను అనమాట. ఇంకా ఇద్దరు కూర్చుని కేక్ అయితే కట్ చేశారు. అసలు అయితే మేము ఇద్దరు బర్త్డేలు 12నే వస్తాయని అనుకున్నాము. కానీ ఏమైందంటే నాకు రిషిత బర్త్డే రోజే పెయిన్స్ వచ్చాయి, కానీ డెలివరీ మాత్రం అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ డే నైట్కి కానీ డెలివరీ అవ్వలేదన్నమాట. ఇంకా డాక్టర్ గారు కూడా లేబర్ రూమ్లో నాతో జస్ట్ మిస్ అమ్మ, మీ పాప బర్త్డే బాబు బర్త్డే ఒకే రోజు అవ్వేవి, కానీ జస్ట్ మిస్ అయింది చూడు, ఒక పని చేయొచ్చు, మీ పాపతో 12th రోజు నైట్ 11:59కి కేక్ కట్ చేయించు, మీ పాప కేక్ కట్ చేసి వాళ్ళ తమ్ముడికి తినిపించేలోపు 12 అయిపోతుంది, బాబు బర్త్డే కూడా వచ్చేస్తుంది, ఇట్లా చేయొచ్చు ఇద్దరికి సెలబ్రేట్ అని చెప్పి ఆమె కూడా కొంచెం జోక్గా ఫన్నీగా మాట్లాడిందనమాట. ఇంకా వీళ్ళిద్దరు అయితే మాకిద్దరికి కేక్ తినిపించారు, మేమిద్దరం వాళ్ళిద్దరికి కేక్ తినిపించామా. ఇంకా మా తమ్ముడు కూడా కేక్ తినిపించిన తర్వాత సాత్విక్ అయితే అసలు వాడికి తినిపించట్లేదు, తిరిగి తీసుకుంటున్నాడు తినిపిస్తున్నట్టుగా, మళ్ళీ వాడే తినేస్తున్నాడు. అసలుకి ఎన్నిసార్లు మళ్ళీ పెడతానని తీసుకుంటున్నాడు, మళ్ళీ తినేస్తున్నాడు. ఫైనల్గా వాడికి తినిపించలేదు, అసలుకి అలాగే చేశాడు. ఇంకా ఎక్కువైన తర్వాత ఫైనల్గా అప్పుడు తినిపించాడు. రిషిత అయితే తినిపిస్తుంది కానీ సాత్విక్ అయితే తినిపించట్లేదు. వాడి దృష్టి అంతా ఆ కేక్ మీదే ఉంది. ఈ కేక్ చాలా టేస్టీగా ఉంటుందండి, మేము ఇది ఎన్నిసార్లు తీసుకొచ్చామో ఇప్పటికీ. అందరి బర్త్డేలకి ఇదే కేకు అంత నచ్చింది మాకు. చూడండి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్లవర్స్ అంతా ఇల్లంతా జిమ్మి ఆడుతూనే ఉన్నారు మా పిల్లలైతే. వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు.